మనం కష్టమును సహించాలి. కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు. కష్టాన్ని ఎదుర్కోవాలి, సుఖాన్ని సాధించాలి, జగత్తుకు అందించాలి. సుఖము లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి. ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యం నందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి, దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తునకు చాటాలి. మానవుడా, ఈ జగత్తు నుండి ఎన్నో రకములైనటువంటి సుఖములు అనుభవిస్తున్నావు. ఈ అన్ని సుఖముల్లో కూడా నీవు గుర్తించినటువంటి సుఖం ఏమిటి? నీవు సాధించిన సుఖం ఏమిటి? నీవు అనుభవించిన సుఖం ఏమిటి? ఇతరులకు నీవు అందించిన సుఖం ఏమిటి అని విచారణ చేస్తే ఏమీ తేలదు. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు అనేక దుఃఖములతో బాటుపడుతున్నాడు. కానీ ఈ దుఃఖములు అంటే సుఖమున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఏ సుఖము? దేహ సుఖమా లేక మెంటల్ సుఖమా? కాదు కాదు, ఆత్మ సుఖము. దీనినే శాంతి అని ప్రబోధిస్తూ వచ్చాడు. మూడు పర్యాయం మనం చెప్తున్నాం: శాంతి శాంతి శాంతి. దేహ శాంతి, మనశ్శాంతి, ఆత్మ శాంతి. ఈ మూడు శాంతులు కూడాను మానవునికి అత్యవసరం. ఈ మూడు విధమైనటువంటి శాంతి కూడాను దైవం యొక్క ప్రేమ చేతనే మనకు లభిస్తుంది. మనం కష్టమును సహించాలి. కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు. కష్టాన్ని ఎదుర్కోవాలి, సుఖాన్ని సాధించాలి, జగత్తుకు అందించాలి. సుఖము లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి. ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యం నందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి, దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తునకు చాటాలి. మానవుడా, ఈ జగత్తు నుండి ఎన్నో రకములైనటువంటి సుఖములు అనుభవిస్తున్నావు. ఈ అన్ని సుఖముల్లో కూడా నీవు గుర్తించినటువంటి సుఖం ఏమిటి? నీవు సాధించిన సుఖం ఏమిటి? నీవు అనుభవించిన సుఖం ఏమిటి? ఇతరులకు నీవు అందించిన సుఖం ఏమిటి అని విచారణ చేస్తే ఏమీ తేలదు. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు అనేక దుఃఖములతో బాటుపడుతున్నాడు. కానీ ఈ దుఃఖములు అంటే సుఖమున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఏ సుఖము? దేహ సుఖమా లేక మెంటల్ సుఖమా? కాదు కాదు, ఆత్మ సుఖము. దీనినే శాంతి అని ప్రబోధిస్తూ వచ్చాడు. మూడు పర్యాయం మనం చెప్తున్నాం: శాంతి శాంతి శాంతి. దేహ శాంతి, మనశ్శాంతి, ఆత్మ శాంతి. ఈ మూడు శాంతులు కూడాను మానవునికి అత్యవసరం. ఈ మూడు విధమైనటువంటి శాంతి కూడాను దైవం యొక్క ప్రేమ చేతనే మనకు లభిస్తుంది.